ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగు నాట ఉండే సందడి వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సంక్రాంతికి ఆయన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను అరణించనున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే 2 పాటలు విడుదల కాగా రెండింటికి మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు 3వ సాంగ్ విడుదల అయ్యింది. అయితే ఈ యొక్క సాంగ్ రివ్యూ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు డాకు మహారాజ్ చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 3వ సాంగ్ దబిడి దిబిడిని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషంలోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతుంది. నందమూరి బాలకృష్ణ అంటే డైలాగులకు పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగులతో రూపుదిద్దుకున్న దబిడి దిబిడి గీతం అభిమానులను నిజమైన విందును అందిస్తోంది. ఈ మాస్ నృత్య గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌటేల కాలు కదిపారు. తమ అసాధారణ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులతో మాసు ప్రేక్షకులను మెప్పించేలా పాట మలిచారు. నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇప్పుడు దబిడి దిబిడి కోసం తమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక ప్రతిభావంతులైన గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. సంగీతాన్ని తగ్గట్టుగా డైలాగులతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సంగీతము సాహిత్యము చక్కగా కుదిరింది. ఇది గొప్ప నృత్య గీతంగా మారింది. జై బాలయ్య తరహాలో అభిమానుల హృదయాలలో ఈ పాట నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహమైతే లేదు. విజయ్ కార్తికేయన్ కన్నం అద్భుతమైన విజువల్స్, శేఖర్ విజయ్ అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను నిజమైన మాస్ ట్రీట్లైట్లా మార్చారు. అభిమానులతో పాటు అన్ని వయసుల వారు కాళ్ళు కదిపేలా ఈ గీతం ఉంది. ఖచ్చితంగా చాలా కాలం వినిపించే పాటగా నిలుస్తుంది అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దబిడి దిగిడి సాంగ్పై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ కూడా తెలియజేయండి.